అనువైన తీర ప్రాంతం, మౌలిక సదుపాయాలు, స్కిల్డ్ లేబర్, ప్రభుత్వ మద్దతు కారణంగా గూగుల్ అమెరికా వెలుపల వైజాగ్ను అతి పెద్ద ఏఐ హబ్గా ఎంచుకుంది. డేటా సెంటర్ల ఏర్పాటులో ఇబ్బందులు, వాటికి పరిష్కారాలు. వీటిలో అతి ముఖ్యమైనది నీరు. సర్వర్ల కూలింగ్కు రోజుకు 2 మిలియన్ లీటర్లు అవసరం, అంటే 10,000 మంది వాడకానికి సమానం. కానీ గాలి కన్నా నీరు 1000 రెట్ల వరకు కూలింగ్ చేయగలదు. 80% నీరు ఆవిరైపోయి తిరిగి రాదు. అందుకే ఎక్కువ నీరు కావాలి. దీనికి పరిష్కారం భూగర్భ జలాలకు బదులుగా పోలవరం లాంటి రిజర్వాయర్ల నీటిని ఉపయోగించటం, వీటిని రీసైక్లింగ్ చేయటం, వర్షపు నీటి సేకరణ, సముద్రపు నీటిని డిసలినేషన్ చేయటం. ముఖ్యమైన వాటిలో రెండవది విద్యుత్. ఒక డేటా సెంటర్కి రోజుకి 48,000 మెగావాట్ అవర్స్ విద్యుత్ అవసరం. ఉన్న పాత గ్రిడ్ 24x7 నిరంతర హై లోడ్ డిమాండ్ను తట్టుకోలేదు. అందుకని సోలార్ అండ్ విండ్ రెన్యూవబుల్ ఇంధన వనరుల ఏకీకరణ చేయాలి. తర్వాత ముఖ్యమైనది పర్యావరణం. అధిక శక్తి, హీట్ ఇంటెన్సివ్ కాంప్లెక్స్లు పర్యావరణానికి ప్రమాదకరమని, ధ్వని కాలుష్యం, వ్యర్థాలు భూగర్భ జలాలను కలుషితం చేస్తాయని, పర్యావరణ అసెస్మెంట్ లేదని విమర్శ. దీనికి పరిష్కారం రెన్యూవబుల్ ఎనర్జీ, ఎఫిషియంట్ కూలింగ్ సిస్టమ్స్, డేటా కంప్రెషన్ ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత డేటా భద్రత. డేటా సెంటర్ల విస్తారమైన సున్నితమైన డేటా అధునాతన సైబర్ దాడులకు టార్గెట్గా ఉంది. దీనికి పరిష్కారం ISO 27001కి అనుగుణంగా అధునాతన ఎన్క్రిప్షన్, భౌతిక రక్షణలు, బలమైన నెట్వర్క్ భద్రతతో సహా ఎంటర్ప్రైజ్ గ్రేడ్ భద్రత ఉంది. ఉపాధి అవకాశాలు. ఎక్కువ ఉద్యోగాలు రావన్న విమర్శలు ఉన్నప్పటికీ నిర్మాణం మరియు ఆపరేషన్ సమయంలో గూగుల్ హబ్ ఒక్కటే 1.88 లక్షల వరకు ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలను కల్పిస్తుందని అంచనా. ఇంకా 2 హబ్బులు రాబోతున్నాయి. అన్ని హబ్బుల ప్రాంతాలలో సిటీ విస్తరణ అన్నీ కలిపి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉండవచ్చు.